ప్రమోషన్ల కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీల కల నెరవేరింది. మొత్తం 18,942 మందికి పదోన్నతులు దక్కాయి. ప్రమోషన్లు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగుల పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. వివాదాలకు అవకాశం లేకుండా మల్టీజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఆన్లైన్లో అత్యంత పారదర్శకతతో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యాయులు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన వేసి టెట్ 2010 కన్నా ముందున్న వాళ్ళకి ఎవరికి కూడా అవసరం లేదని ఆ యొక్క తీర్పును కూడా మనము పండిత పరిషత్ పక్షాన సాధించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క కేసును డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా సాధించిన వెంటనే ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క ప్రమోషన్ షెడ్యూల్ను విడుదల చేసి ఈరోజు 33 జిల్లాల అందరు భాషా పండితులు ఆ యొక్క ఆర్డర్ పట్టుకుంటే ఇది కలనా నిజమా అని హర్షం ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో 18,942 టీచర్ల ప్రమోషన్ల కళ నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ ముగిసింది. మల్టీజోన్ 1లో 10,083 మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్ 2లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, మరో 776 మంది స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు అయ్యారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి వేసింది. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీల్లో 18,942 మంది టీచర్లకి ప్రమోషన్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్గా 17,072 మంది పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్గా 1,870 మందికి పదోన్నతి లభించింది. ఎస్జీటీ బదిలీలు మినహా టీచర్ల పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తయింది. 2009లో పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు లభించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చాయంటున్నారు ఉపాధ్యాయులు. హైకోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రభుత్వం, విద్యాశాఖ షెడ్యూల్ ఇవ్వడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.